చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రేవంత్ చెప్పింది అబద్ధమైతే చంద్రబాబు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని అన్నారు. అయితే ప్రజలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అయితే కౌంటర్ ఇస్తున్నారు. ఇక మరోవైపు ప్రాజెక్టుల దగ్గర అటు టెలిమెట్రీ పరికరాలను పెట్టకుండా ఆ డబ్బులను పక్కదారి పట్టించిన రేవంత్ సర్కార్ చోద్యం చూస్తుంది. ఆ దారుణం అంటూ కూడా అటు హరీష్ రావు అయితే కమెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి రేగడి లక్ష్మణ్ రావు గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. అండ్ కాంగ్రెస్ నుంచి శివ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. అండ్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ వెల్కమ్. ఎస్, ముందుగా లక్ష్మణ్ రావు గారు, ఐ స్టార్ట్ విత్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి అసలు తెలంగాణ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే పర్టికులర్ గా తెలంగాణకు సంబంధించి అటు రాయలసీమను తాకట్టు పెట్టేస్తారు అలా అనుకుంటూ కొన్ని కామెంట్లు అయితే జగన్ చేయడం జరిగింది. అండ్ చంద్రబాబు గురించి కూడా మొన్న ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు, మిగిలిన జలాలే వాడుకుంటున్న తప్పేంటి, దీనిపైన పంచాయతీ చేయొద్దు, అందరూ రాజకీయాలు చేయకుండా కూర్చొని మాట్లాడుకుంటున్నా మేము రెడీ అన్నట్లుగా కూడా మాట్లాడారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి కాస్త రివర్స్ గా కనిపిస్తుంది జగన్ నుంచి. ఏంటి అసలు అభ్యంతరాలు ఏంటి? అడిగారు మీకు, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. మా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా విభజన తర్వాత మనకి రావాల్సినటువంటి వాటా, తెలంగాణకి రావాల్సిన వాటా ఏదైతే 811 టీఎంసీల నుండి మనకి 512 అలాగే 299 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. సరే, ఈ యొక్క వాటర్ ఏదైతే మరి సపరేట్ చేశారో విభజన చట్టంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమకి ఉపయోగపడాలి, రాయలసీమ ప్రాంతానికి నీరందించాలి అనే ఉద్దేశంతో మరి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అంటే దానికి అనుమతులు ఉన్నాయా లేవా అనేది సెకండరీ. అనుమతులు ఉన్నా లేకపోయినా సరే ఒక ప్రాంత ప్రజలకి నీరు అందించే క్రమంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ రకంగా అయితే 2 ప్రాజెక్టులు పూర్తి చేసి మరి ఆ రకంగా ముందుకెళ్లారో, సేమ్ అక్కడ ఎన్జిటి నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు ఉన్నా లేకపోయినా సుమారు 3,338 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది. మరి 900 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రజలకు కానీ వాళ్ళకి కానీ కాంపోజిషన్, అదే రైతులకి కాంపోజిషన్ ఇవ్వడానికి కూడా వెచ్చించారు. అంటే ఈ రకంగా మరి శ్రీశైలం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల్లో ఈ యొక్క రోజుకి 1 లేదా 3 టీఎంసీల వాటర్ని ఎత్తిపోసే విధంగా ఈ యొక్క రిజర్వాయర్ని మరి తీర్చిదిద్దారు. దీని ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మరి ప్రకాశం కానీ అటువైపు ఉన్నటువంటి నెల్లూరు కానీ అటువైపు ఉన్నటువంటి అన్ని జిల్లాలకి వాటితో పాటుగా ఉపయోగపడే దీనిగా, అంటే అటు సాగుకి ఇటు తాగే వాటర్కి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే దీనిగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది డిపిఆర్. సో దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం మాట్లాడారంటే, మేము ఇంత ప్రయాసపడి ఇంత వెచ్చించి రాయలసీమ ప్రాంతాన్ని మరి ప్రజల్లో అక్కడ రైతులందరూ కూడా మంచి వ్యవసాయం చేయాలి, మంచిగా ఉండాలన్న ఆలోచన విధానంతో మేము నీరు అందించడానికి ప్రాజెక్టు మేము మరి మొదలు పెడితే దాన్ని రేవంత్ రెడ్డి గారితో సీకట ఒప్పందం చేసుకుని ఈ యొక్క ప్రాజెక్టుని 2025లో ఆపేయడం జరిగింది. అంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపేయడం. అంటే ఒకటి, ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తిగా కంప్లీట్ చేయలేదు? మీ పాలనలో ఎందుకు కంప్లీట్ అవ్వలేదు రాయలసీమ ప్రాజెక్ట్? అక్కడ ఒక ప్రాజెక్ట్ ఏమన్నా ఏదైనా సరే విత్ ఇన్ టైంలో అవ్వాలనేది, అది ఏంటంటే పెద్ద ప్రాజెక్టులు అనేది ఒకే టైంలో అవ్వు. అసలు మేము స్టార్ట్ చేసేది ఎప్పుడు చేసాం? 2020-21లో స్టార్ట్ చేసినట్టున్నాం. అంటే ఈ కోవిడ్ ఈ టైంలో అన్ని చూసుకున్న తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి దానికి కూడా మేము మరి ఎన్జిటి నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే దాన్ని తీసుకెళ్ళడానికి కొంచెం ఆలస్యం జరిగింది. కానీ పూర్తిగా మాక్సిమం 50-60% వరకు పనులు జరిగే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. సో దాన్ని కంటిన్యూషన్ చేయవలసిన పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
కొంచెం కన్సర్న్ చేసి ఉంటే ఈ యొక్క ప్రాజెక్టు తీరేది దాదాపుగా సుమారు 13 లక్షల ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్ట్ అయ్యేది ఇది. అంటే ఇటువంటి గొప్ప తరహా ప్రాజెక్టును కూడా ఆపేయడం అనేది అంటే రాయలసీమని ఎడరి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే ఎన్జిటి ఆర్డర్ కాకుండా రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్ల చంద్రబాబు ఆపించేశారు ఈ ప్రాజెక్ట్ ని. డెఫినెట్ గా ఇప్పుడు ఎన్జిటి ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోపోయినా మేము ఒక మొండితర వైఖరులు అవనియండి, లేదంటే రాయలసీమ ప్రాంత ప్రజలు దృష్టిలో పెట్టుకుని తీసుకెళ్లిన విధానం అవనియండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాహసం చేశారు. ఒక రాయలసీమ ప్రాంత వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచించకుండా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఒక పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కై అని గతంలో వాళ్ళిద్దరూ కూడా ఓటుకు నోటు కేసులో ఏ రకంగా అయితే మరి దొరికి ఉన్నారో, వాళ్ళ మీద కేసులు ఉన్నాయో వాటి గురించి ఏమైనా మరి ఈయనేమైనా ఇచ్చేస్తారనే విధానం కూడా కోరంలో కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 22 టీఎంసీ వాటర్ని వినియోగించుకోవడం, దాన్ని మీ తెలంగాణకి ఇవ్వడం తప్పేమిటని ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, ఒక పక్కనేమో నారా లోకేష్ గారు 1 టీఎంసీకి 2 టీఎంసీలకి రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయి, 10 టీఎంసీలకి అయితే దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, అక్కడ దక్షిణాఫ్రికాలో 1 టీఎంసీ 2 టీఎంసీలకి యుద్ధాలు జరిగాయి అని చెప్తూ ఉన్నాడు. అంటే తండ్రి కొడుకుల మధ్యనే రాజకీయ అవగాహన లోపం కనిపిస్తూ ఉంది ఇక్కడ క్లియర్ గా. అంటే ఏదైతే సముద్రంలో కలిసిపోయే వాటర్ ఏదైతే ఉందో సముద్రంలో కలిసిపోయిన వాటర్ ఏముందంటే సముద్రంలో కలిసిపోయే వాటర్ని ఆ వాటర్ మేము రాయలసీమ ప్రాంతానికి అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారు. అంతేగాని పక్క రాష్ట్రానికి మీరు తరలించి అమ్ముకోవడానికి లేదంటే పక్క రాష్ట్రానికి ఇవ్వడానికి అని కాదు. మీకు చిత్తశుద్ధి ఉండాలి కదా. రాయలసీమ ప్రాంతము అసలే ఎప్పటి నుంచి మనం చూసాము, కరువు ప్రాంతము. అక్కడ వాటర్ లాగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తరతరాలుగా ఎప్పటి నుంచో రాయలసీమ ప్రాంత వాసులు చూస్తూ ఉన్నారు. వర్షాలు పడతాయని లేదా ఏదో ఒక దీని ద్వారా ఇటువంటి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకి వాటర్ అందించే అవకాశం ఉంటుందని. కానీ అటువంటి ఈ 3,338 కోట్లు వెచ్చించినటువంటి గొప్ప ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లకుండా అర్ధాంతరంగా దీన్ని మధ్యలో ఆపడం అంటే ఎంతవరకు ఇదమ్మా? అంటే రాయలసీమ ప్రాంత ప్రజలు రేపొద్దున ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి మీ కూటమి ప్రభుత్వాన్ని మీకు సమరకేతం పాడే వరకు కూడా, మిమ్మల్ని గద్దె దింపే వరకు కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఏదైతే ఇప్పుడు మెడికల్ కాలేజీల కోసం కోటి సంతకాల సేకరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో, ఏదైతే ఇవ్వచ్చిన రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ ఎలాగైతే పలుకారో అలా కూడా రేపు రాయలసీమలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ మీద యుద్ధం చేస్తారు, తిరగబడతారు, వాళ్ళ హక్కుల్లో వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మరి ఇదంతా కూడా మా పోతిరెడ్డి పార్టీ నుంచి కూడా చూస్తే రంగారెడ్డి ఇవన్నీ కూడా కనెక్టివిటీ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ ఉన్నటువంటి రాయలసీమతో పాటు కూడా ఇక్కడి నుంచి అన్ని వీటిలో కూడా కనెక్ట్ అయినటువంటి ప్రాజెక్టు. అంటే సుమారు 13 లక్షల ఎకరాలంటే మామూలు విషయం కాదమ్మా. ఇటువంటి మహోన్నతకరమైనటువంటి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఎలాగా దాన్ని పక్క రాష్ట్రాలతో శేఖర ఒప్పందం చేసుకుని ఇచ్చేస్తారు? చాలా దుర్మార్గం కదా ఇది. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అండి, ఒక నిమిషం. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, శివకుమార్ గారు, సో ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన పాయింట్స్ విన్నారు. సహజంగానే బీఆర్ఎస్ నుంచి కూడా ఒక మాట అయితే వస్తుంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కయ్యి ఇవన్నీ చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ మిగులు జలాలకు సంబంధించి ఇంత తీసుకొని వెళ్తున్నా కూడా పట్టించుకోవట్లేదు, ప్రశ్నించట్లేదు, 2 ఏళ్లైనా మీరు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తాయి. అట్ ది సేమ్ టైం అటు ఏపీ నుంచి జగన్ కూడా మీ సైడ్ నుంచే మాట్లాడుతుండడం అయితే జరుగుతుంది. కేవలం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లనే రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కూడా మీ పైన ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది. కాబట్టి ఏంటి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇక్కడ? గారు, మీకు జీ తెలుగు ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం చేసింది అనేది ఒక్కసారి అటు జగన్ గారు కానీ లేకపోతే ఇటు కేసీఆర్ గాని ఆలోచించాలి. ఎందుకంటే రాయలసీమలో ఆల్రెడీ నీళ్లు నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్ ని అప్పుడున్న ఏదైతే ప్రగతి భవన్ కి పిలిపించి భోజనం చేపించి మళ్ళీ తర్వాత ఆయన
నువ్వు నాకు దత్తపుత్రుడు అని చెప్పి కేసీఆర్ చెప్పడము, ఏదో తెలంగాణ ఆయన జాగీర్ లాగా తీసుకపో నువ్వు దానదత్తం అని చెప్పడము, దాని తర్వాత రోజా దగ్గరికి వెళ్ళి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పడము, ఆ రోజా దగ్గర పోయి రోయలు పిలిచి తినడము, ఇవన్నీ మొత్తానికి కేసీఆర్ జగన్ కలిపి అప్పట్లో ఆడిన నాటకం. ఈ రోజు చంద్రబాబు గాని లేకపోతే రేవంత్ రెడ్డి టాపిక్ లా ఇది పొలిటికల్ గా మైలేజ్ కావాలనేది ఆలోచిస్తున్నారు తప్ప ఈ రోజు తెలంగాణకే అన్యాయం జరిగింది అనేది గతంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ గాని లేకపోతే ఆపోజిషన్ పార్టీ గాని మేధావులు కూడా ఇదైతే కేసీఆర్ అప్పట్లో తీసుకున్న నిర్ణయము ఇది మంచిది కాదు అనే రకంగానే మనం ఖచ్చితంగా 10 సంవత్సరాలలో ఆ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ మాట చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కొత్త రాగం ఎత్తుకొని ఇటు కేసీఆర్ ఇక్కడ మాట్లాడడం లేకపోతే కేటీఆర్ మాట్లాడడం, అక్కడ పోతే అటు జగన్ కొత్తగా నిన్న లేదా మొన్న నుంచే ఈ కొత్త రాగం ఎత్తడం మొదలు పెట్టాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో ఆల్రెడీ నీళ్లు నిల్వలు వాళ్ళకు సరిపడేంత ఉన్నాయి. కానీ గతంలో కేసీఆర్ చేయడం వల్లనే ఈరోజు రాయలసీమ రత్నాల సీమ చేస్తా, లేకపోతే మీరు నీళ్లు దోచుకోపోండి, మాకున్న టీఎంసీలు చాలు, మిగులు జలాలంతా కూడా మీరే తీసుకోపోండి అనే రకంగా కూడా ఇదే కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గతంలో చెప్పారని చెప్పి మీరంటున్నారు. మొన్ననైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే తీసుకెళ్ళండి ఇంత అని చెప్పేసి మీరే కేంద్రానికి ఒక మాట చెప్పినట్లు